కొన్ని రెసిపీస్ చేయడానికి టైం ఎక్కువ పట్టదు. బట్ తినేటప్పుడు సూపర్‌గా ఎంజాయ్ చేస్తాం. ఇంతేనా అనిపిస్తుంది. కానీ చేసుకోవడం గుర్తుండదు. ఇప్పుడు మర్చిపోతే గనక హ్యాపీగా ఒక మామిడికాయ, ఒక కొబ్బరి చిప్ప తీసుకొని ఈ పచ్చడి తయారు చేసుకోండి. అద్దిరిపోతుంది. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఈరోజు చాలా సింపుల్ రెసిపీ అండి. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది మనల్ని అడుగుతున్న రెసిపీ. అదేంటి అంటే కొబ్బరి ఇంకా మామిడికాయ 2 కలిపి చేసే పచ్చడి అనమాట. మామిడికాయ మనకు అన్ని సీజన్‌లో దొరుకుతుందండి. పుల్లగా ఉండే మామిడికాయ ఎంత తీసుకుంటున్నామో కొబ్బరి తురుము కూడా అంతే తీసుకోవాలి. లేదా కొబ్బరి ముక్కలు తీసుకున్నా ఓకే. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు మనం చేస్తున్న ఈ పచ్చడికైతే పల్లి నూనె బాగుంటుందండి. సో నేను మంచి ప్యూర్ పల్లి నూనె వేస్తున్నా. ఇందులో వెల్లుల్లి, ఇంకా మన రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి. కారం కారంగా, పుల్ల పుల్లగా, కొబ్బరిచ్చే కమ్మదనంతో పచ్చడి చాలా బాగుంటుంది. అలాగే కాస్త జీలకర్ర. ఇష్టం ఉంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయల కాంబినేషన్తో కూడా బాగుంటుంది. జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఫస్ట్ కొంచెం నూనెలో వేగనివ్వాలి. ఇలా పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర మంచిగా వేగిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఆయిల్ రాకుండా ఓన్లీ పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసేసుకోండి. పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇందులో కాస్త ఉప్పు కూడా వేసేయండి. వేసి ఒక్కసారి మిక్సీ పట్టండి. రోలు ఉంటే రోట్లో దంచుకుంటే ఇంకా సూపర్. కానీ మన దగ్గర ఆ సైజు రోలు లేదు, అందుకే నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. సో ఒక్కసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ఒకటే పెద్ద సైజు మామిడికాయని కట్ చేసుకున్నా, పుల్లగా ఉంది. దీన్ని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పడదాం. ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుందండి. మొత్తం పేస్ట్ లాగా చేయకూడదు. ఇప్పుడు దీంట్లో మనం పచ్చి కొబ్బరి తురుము, ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నాను. పచ్చి కొబ్బరి తురుము వేసి మళ్ళీ ఒక్కసారి మనం మిక్సీ పట్టుకుందాం. నా దగ్గర డైరెక్ట్గా తురిమిన కొబ్బరి ఉంది కాబట్టి నేను అది వేసాను. లేదా మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కనుక మామిడికాయ ముక్కలు, పచ్చి కొబ్బరి 2 వేసి మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మనం మిక్సీ పట్టేసుకోవాలి. అక్కడక్కడ కొంచెం కొంచెం మనం మామిడికాయ, పచ్చి కొబ్బరి తెలియాలన్నమాట. ఇప్పుడు పొయ్యి మీద మళ్ళీ ప్యాన్ పెట్టాను. ఇందాక ఆయిల్ కొంచెం ఉంది, ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నా అంతే. చాలామంది రోటి పచ్చళ్ళు నూనె ఎక్కువ వేస్తే బాగుంటుంది అని వేస్తారు. నిజంగానే టేస్ట్ బాగుంటుంది, కానీ ఎక్కువ ఆయిల్ ఎందుకు అని నేను వేయట్లేదు. ఆల్రెడీ ఇందులో కాస్త జీలకర్ర ఉంది. ఇందులో కొన్ని మనం ఆవాలు వేసుకుందాం. కొన్ని ఆవాలు, కాస్త శనగపప్పు, కొంచెం మినప్పప్పు. పప్పులు ఎక్కువ ఉంటేనే పచ్చడి తాలింపులో చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో తగులుతూ ఉంటే. 2 ఎండుమిరపకాయలు, కాస్త కరివేపాకు తాలింపులో వేసి మంచిగా వేగనిద్దాం. కొద్దిగా పసుపు వేసి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం ఇందులో పచ్చడి వేసేసుకున్నాం. అన్నీ ఇందులో వేసేసి కలిపేస్తే అంతే, పచ్చి మామిడికాయ, పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ. ఇంకా కొంచెం ఆయిల్ కావాలి అంటే మీరు వేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనైతే కొంచెమే ఆయిల్ వేస్తాను. ఇది మనకి దోశతో బాగుంటుంది, ఇడ్లీతో బాగుంటుంది, రైస్తో సూపర్ ఉంటుంది.